మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ చివరి 2024 సంవత్సరపు చివరి శుద్ధీకరణ ప్రార్థన కూడికలో దేవుని యొక్క సన్నిధిలోనికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. చివరి శుద్ధీకరణ కూడిక కనుక పాలు పంపులు పొందటం ప్రభు మనకిచ్చిన గొప్ప ధన్యత, గొప్ప భాగ్యమని మనం ఎంచుకోవాలి. మీరు ఒకసారి ఆలకించగలిగితే 2025 సంవత్సరానికి వెళ్ళడానికి ఎన్ని రోజులు ఉంది? ఇంకా 4 రోజులు ఉంది. ఈ 4 రోజుల్లోపు వాస్తవానికి చాలామంది ఏం చేస్తూ ఉంటారో మనకు బాగా తెలుసు. ఇంటినన్నిటినీ శుభ్రం చేసుకొని ఏవైతే పాత ఉంటాయో, ఏదైతే పాత వస్తువులు ఉంటాయో, లేకపోతే ఏదైతే పాత చెత్త అంతా ఉంటుందో దీనంతటిని కూడా శుభ్రం చేసి క్రొత్త సంవత్సరంలోనికి వెళ్ళేటప్పుడు అన్నీ క్రొత్తగా ఉండాలి, కొత్తగా కనబడాలి, లేకపోతే నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అనవసరమైనవి, లేకపోతే ఉపయోగం లేనివి, పనికిరానివి, మన జీవితాలకు ఇది అవసరం లేదు అని అనుకునేటివన్నిటిని ఏం చేస్తాం మనం? ఇంట్లో నుంచి బాగా చెప్పాలి, అదే మన మాట చెప్పండి గట్టిగా. అమ్మా నాకు వినబడట్లేదు తల్లి. ఏం చేస్తాం? బయట పారవేస్తాం. కనుక ఆత్మీయంగా 2025 సంవత్సరాలు అడుగు పెట్టబోతున్న మనందరము కూడా ఈ దినాన కొన్ని పారవేయవలసినవి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఒక ఇంటిని ఎలాగైతే శుభ్రం చేసుకొని అనవసరమైనవి, ఉపయోగం లేనివి, లేకపోతే మన జీవితాలకి హాని చేసేటివన్నిటిని మనం ఏం చేస్తాం? బయట పారవేసినట్లుగా ఈ ఆత్మీయ జీవితానికి కూడా అవసరమైనదేదో, అనవసరమైనవేవో అవి గుర్తించి వాటిని ఈ దినాన మనము బయట పారవేయదుము గనుక ఆమేన్. వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? ఈ రోజున బయట పారవేయాలి. చదువుదాం. ఈరోజు మన అంశం పేరు ఏంటంటే పారవేయుట. చెప్పండి ఏంటి? పారంలే, ఆ పారను వేసేది కాదు, అది అనుకోబోతారు మళ్ళీ. పారవేయుట అని అన్నారు కదా అండి. పారను ఎత్తుకొని వచ్చి పొడిచేది కాదు. అర్థమవుతుందాక? బయట మనలో ఉన్న వాటిని బయట పారవేయాలి. అనవసరమైన వాటన్నిటిని కూడా పారవేయాలి. అవి మనకు అక్కర్లేదు. చదువుతారు మీరు ఆ మాటను. మొదటిగా చూద్దాం. యేసు ప్రభులు వారు యెరికో పట్టణానికి వచ్చాడు. యేసు ప్రభు యెరికో పట్టణం గుండా వస్తూ ఉన్నప్పుడు బహుజన సమూహము కూడా అక్కడ గుంపు కూడింది. ఆ జనసమూహం అంతా గుంపు కూడడం ద్వారా అందరూ చాలా పైన పక్కలబడి యేసయ్య దగ్గర ఏదో ఒక మేలు పొందుకోవాలని, ఏదో ఒక ఆశీర్వాదాన్ని అనుభవించాలని, యేసయ్య ద్వారా ఏ మేలైనా నేను ఈ దినాన్ని పొందుకోవాలని ఎంతోమంది ఆశపడిన ప్రజలందరూ కూడా యెరికో పట్టణంలో ఇప్పుడు అందరూ కూడా అక్కడ సమావేశమయ్యారు. అయితే యేసయ్య ఆ మార్గం గుండా వెళుతూ ఉన్నప్పుడు అందులో ఒక గుడ్డివాడిని మనం గుర్తుపట్టగలుగుతాం. అయితే ఆ గుడ్డివాడిని మనం గమనించగలిగితే ఆ గుడ్డివాడు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, ఇక్కడ ఇంత జనసమూహం ఉండడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ యేసు ప్రభులు వారు ఉన్నారు అని గుర్తుపట్టాడండి. ఆ యేసయ్యను గుర్తుపట్టడం ద్వారా ఆయన పేరు ఏం పేరు చెప్పండి? ఉండదు కదా గిఫ్ట్? రెడీగా ఉండు, మా వాళ్ళు చెప్తారు, ఈరోజైనా గిఫ్ట్ కొడతారు. చెప్పండి, ఆ గుడ్డివాడి పేరు ఏం పేరు? జయం తల్లి వస్తుంది, కొట్టేద్దామనే. చెప్పండి, ఆ గుడ్డివాడి పేరు ఏం పేరు? మీకు తెలుసు, జ్యోతకు కూడా తెలుసు, కాకపోతే భయం అక్కకి చెప్పలేదు. కొట్టక్క, ఒక్కసారి గిఫ్ట్ అన్న కొట్టక్క. అక్క సరే, ఫస్ట్ అక్షరం పేరు చెప్పమంటారా? బా, తర్వాత రీకి తావొత్తు, తర్వాత మా ఈ. చెప్పండి, ఫుల్ చేయండి దాని పేరు. మా భర్తిమయ్య కదా.
ఈ గుడ్డివాడిని మనం గమనించగలిగితే వాడు యేసయ్యని గమనించాడండి. యేసయ్య దగ్గర ఏదో ఒక మేలును అనుభవించాలని అక్కడ ఒక పెద్ద కేక వేస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గమనించగలుగుతాం. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేక వేయడం మొదలుపెట్టాడు. అలా కేకలు వేస్తూ ఉన్నప్పుడు అక్కడున్న వారందరూ కూడా రై ఊరుకో, ఎందుకు ఊరకనే కేకలేస్తున్నావు, ఊరకనే ఎందుకు అరుస్తూ ఉన్నావు, ఎందుకని అరుస్తూ ఉన్నావు అని అంటే, అయ్యా ఇదిగో యేసు ప్రభు వచ్చాడు కదా, ఆయన దగ్గర ఏదో ఒక మేలు నేను అనుభవించాలి, ఏదో ఒక ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలి. ఎన్నో సంవత్సరాలుగా యేసయ్య గురించి వింటూ ఉన్నాను, ఎన్నో దినాలుగా యేసు ప్రభు మాటలు కూడా నేను వారి ద్వారా వీరి ద్వారా వింటూ వచ్చాను. అయితే యేసయ్య ఈ దినాన నా చెంతకు వచ్చినప్పుడు ఆయన దగ్గర నేను మేలు పొందుకోకపోతే, ఆయన దగ్గర నేను ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతే ఇంకా నా జీవితంలో నేను బ్రతకడం వేస్ట్. కనుకనే ఆయన దగ్గర ఏదో ఒక ఆశీర్వాదాన్ని నేను అనుభవించాలని ఆశపడ్డాడు భర్తమై. ఆ దినాన మనం గమనించగలిగితే ఆ మాటను ఎప్పుడైతే పిలవడం ప్రారంభించాడో అప్పుడు యేసయ్య నిలిచి వాడిని పిలిచినట్లుగా బైబిల్లో రాయబడింది. అయితే అక్కడ రాయబడిన మాటను మనం ఇప్పుడు చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 50వ వాక్యం. అంతట వాడు బట్టను పారవేసి, చాలు, అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు యొద్దకు వచ్చెను. ఆమేన్. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు యొద్దకు వచ్చెను. యేసయ్య యొద్దకు రావడానికి గల కారణం ఏంటి? ఇక్కడ మనం గమనించగలిగితే బట్టను పారవేయడం మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. వింటున్నారా నా మాటలు? ఏం పారవేశాడు ఈ గుడ్డివాడు? బట్టను పారవేసినట్లుగా బైబిల్లో రాయబడింది. బట్టను ఎప్పుడైతే పారవేశాడో యేసయ్య యొద్దకు రావడం ప్రారంభించాడు. ఈ రోజున చాలామంది యేసయ్య దగ్గరకు వస్తున్నారే కానీ వారి యొక్క బట్ట అనే ప్రవర్తన మార్చుకోలేకపోతూ ఉన్నారు. ఇప్పటి నుంచో దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాం, ఎన్నో దినాలుగా దేవుణ్ణి పూజిస్తూ ఉన్నాం, ఎన్నో దినాలుగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, కానీ ఏ మేలు లేదు, ఏ ఆశీర్వాదం లేదు, ఏ దీవెనల కూడా లేదు. 2023 సంవత్సరంలో ఎలా బ్రతుకునిందో 2024 సంవత్సరంలో కూడా బ్రతుకులు అలాగే తెల్లారుతున్నాయే. ఇంకెప్పుడు మేము ఆశీర్వాదాన్ని పొందుకునేది, ఇంకెప్పుడు యేసయ్య మా మీద చేతులుంచి ఆశీర్వదించేది, ఇంకెప్పుడు దేవుడు మా జీవితంలో కార్యం చేసేది అని అంటే మీరు అక్కడ గమనించగలిగితే యేసయ్య యొద్దకు ఎలా వచ్చాడంట? చెప్పండి అమ్మా. యేసయ్య ఏమన్నా చెప్పాడా? నీ బట్టను పారవేసి రారా, నేను నీ కార్యం చేస్తాను అని చెప్పలేదు. అయితే అక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే అంతట వాడు బట్టను పారవేసి యేసయ్య యొద్దకు వచ్చాడు. బట్టను పారవేయడం అనగా ప్రవర్తనను మార్చుకోవాలి. ప్రవర్తన మార్చుకొని యేసయ్య యొద్దకు రావాలి. యేసయ్య యొద్దకు వస్తున్నాం కానీ ప్రవర్తన మారలేదే, స్వభావాలు మారట్లేదే, మన తలంపులు, మన ఆలోచనలు, మన తీరు, మన నడవడిక, మన పడక ప్రతిదీ మారిపోవాలిగా. ఎందుకని మారట్లేదో తెలుసండి? ఆ మారకపోవడాన్ని బట్టే దేవుడు మనల్ని దీవించలేకపోతున్నాడు, దేవుడి దగ్గర ఒక మేలును అనుభవించలేకపోతున్నాం. ఆ గుడ్డివాడు అంతట వాడు లేచి ఏం చేశాడు? బట్టను పారవేసి యేసయ్య యొద్దకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బట్టను పారవేయాలి. నీలో ఏ చెడు ప్రవర్తన కలిగిన వస్త్రాన్ని మనం ధరించుకుని ఉన్నామో, వస్త్రం అనగా ప్రవర్తనానికి సాదృశ్యంగా కనబడుతుంది. మన ప్రవర్తన మారాలి, మన మాట తీరు మారాలి, మన ఆలోచన మారాలి, ప్రతిదీ మారిపోవాలి. యేసయ్య యొద్దకు రావడం ప్రాముఖ్యత కాదు. యేసయ్య యొద్దకు వచ్చే ప్రతి క్రైస్తవుడు, యేసయ్య యొద్దకు వచ్చే ప్రతి క్రైస్తవురాలు, యేసయ్య యొద్దకు వచ్చే ప్రతి బిడ్డ కూడా వాని యొక్క ప్రవర్తన మారిపోవాలి. ఆమేన్. చెప్పండి, ఏం చేయాలి? ప్రవర్తన మారిపోవాలి. ఆ గుడ్డివాడు వాని యొక్క కనులు తెరవబడడానికి గల కారణం ఏంటయ్యా అంటే యేసయ్య దగ్గరకు వచ్చేటప్పుడు ఏమైంది? వాని ప్రవర్తన మార్చుకున్నాడు. అనగా వాని బట్టను ఏం చేశాడు? పారవేశాడు. మనం కూడా గమనిస్తుంటాం కదా, ఇప్పుడు ఏమేమి ఉన్నాయో, చినిగిపోయిన గుడ్డలు, పనికిరాని గుడ్డలు, ఉపయోగం లేని గుడ్డలు అన్నీ తీసుకొని పోయి ఏం చేస్తాం? చెప్పండి, ఏం చేస్తారు?
2025 సంవత్సరానికి వెళ్తున్నాం, ఇవన్నీ అనవసరమైనవి, కొన్ని లూజ్గా ఉండేటివి, లేకపోతే పట్టకపోయేటివి, లేకపోతే చీకిపోయిన చీరలు, ఇవన్నీ ఏం చేస్తామండి, బయట తీసుకొని పోయి దాన్ని పారవేస్తాం కదా. మరి ఆత్మీయులుగా మనం ఏం చేయగలుగుతున్నాం? మన ప్రవర్తన మారుతుందా? మన ప్రవర్తన మార్చుకుని యేసయ్య దగ్గరకు రాగలుగుతున్నామా? మీరు గమనించగలిగితే ప్రియులరా, అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు యొద్దకు వచ్చెను. వాడికి తెలుసు యేసయ్య యొద్దకు ఎలా వెళ్ళాలి అని అంటే ప్రవర్తన మార్చుకొని వెళ్ళాలి. ప్రవర్తన మార్చుకోకుండా, జీవితం మారకుండా ఎన్ని దినాలు దేవుని దగ్గరకు వచ్చిన ఆశీర్వాదాన్ని నేను పొందుకోలేను, దీవెనను నేను అనుభవించలేను. యేసయ్య యొద్దకు వెళ్ళాలి అని అంటే బట్టను పారవేసుకునే వారిగా ఉండాలి. 21వ వాక్యం చూడండి. యేసు, నేను నీకేమి చేయగొరుచున్నావని వాడిని అడుగగా, ఆ గుడివాడు, బోధకుడా, నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. ఏమడుగుతూ ఉన్నాడు? అయ్యా నాకు దృష్టిని కలగచేయి. ఈ రోజున అనేక మంది ఆత్మీయులు దృష్టిని కోల్పోతూ ఉన్నారు, ఆత్మీయ నేత్రాల్ని పోగొట్టుకుంటూ ఉన్నారు, మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. ఎందుకని ఒక ఆత్మీయుడికి మనోనేత్రాలు మూయబడ్డాయి? ఎందుకని సరిగ్గా చూడలేకపోతున్నాడు? ఎందుకని దేవుని దర్శించలేకపోతున్నాడు? దేవుని దర్శనాన్ని చూడలేకపోతున్నాడు? దేవుని మహిమను అనుభవించలేకపోతున్నాడు? దేవుని కార్యాలు అనుభవించలేకపోతున్నాడు అని గమనించగలిగితే ప్రియులరా, కారణం ఏంటో తెలుసా? మన ప్రవర్తన మారట్లేదు. చెప్పండి, ఏం మారట్లేదు? ఆ బట్టని అట్లాగే వేసుకుంటున్నాం. అది పట్టకపోయినా, అది ఉపయోగం లేకపోయినా, మన జీవితాలకు ఏమాత్రం ఆశీర్వాదాన్ని కలగజేయకపోయినా బట్ట అనే ప్రవర్తన ఏం చేసుకుంటూ ఉన్నాం? అట్లాగే ధరించుకుంటున్నామే కనుకనే మన మనోనేత్రాలు తెరవబడట్లేదు. దేవుని కార్యాన్ని చూడలేకపోతున్నాం. దేవుడు కలగజేసే అద్భుతాల్ని మనం అనుభవించలేకపోతున్నాం. దేవుడు నా జీవితంలో చేసే ఎన్నో మహోన్నతమైన కార్యాలు ఉన్నాయి. అయితే ఈ కార్యాలు ఎందుకని మనం అనుభవించలేకపోతున్నాం? గమనించగలిగితే ఇంకా మనం ఆ బట్టనే ధరించుకొని ఉన్నాం. చెప్పండి, ఏంది? మనం ఇంకా ఆ బట్టలనే ధరించుకొని ఉన్నాం, ఇంకా ఆ వస్త్రాలనే ధరించుకొని ఉన్నాం. ఉపయోగం లేని ప్రవర్తన. ఏమండి, కొంతమంది ప్రవర్తన తీరు మారదు. 2010లో ఎలాగుంటారో 2020 సంవత్సరానికి కూడా అలాగే ఉన్నారు. రేపో మాపో రాబోతున్న 2025 సంవత్సరంలో కూడా అట్లాగే ఉన్నారు. ఇంకెక్కడ నీ ప్రవర్తన మారింది? ఇంకెక్కడ నీ ప్రవర్తన తీరు మారిందండి? మన ప్రవర్తన తీరు మారితేనే కదా దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మన జీవితంలో కార్యం జరుగుతుంది. ఆ గుడ్డివాడు ఏం చేస్తూ ఉన్నాడు? వాడి బట్ట విడిచి పారవేసి యేసయ్య యొద్దకు వచ్చాడు. వచ్చిన వెంటనే దేవుడు ఏం చేశాడు? వాడి యొక్క కను దృష్టిని కలగజేశాడు. చేశాడా లేదా? 52వ వాక్యంలో చివరి లైన్ ఏముంది? చివరి లైన్, వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొందెను. చూపు పొందడానికి గల కారణం ఏంటయ్యా అని అంటే ప్రియులరా, మనం ఆలోచించాల్సింది ఒకసారి గమనించండి. వాని ప్రవర్తన తీరు మారిపోయిందండి. నీ ప్రవర్తన తీరు మారగలిగితే, ఇదిగో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 2025 సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న మనందరి జీవితాల్లో మన ప్రవర్తన ఏమవ్వాలి? చెప్పండి. మన ప్రవర్తన అనే ఈ వస్త్రాన్ని పారవేసుకొని అది మారిపోవాలి. అలా మారిపోకుండా జనవరి 1 రోజు ఏం చేస్తాం అక్క? జనవరి 1 రోజు ఏ బట్టలు వేసుకుంటాం? పాత వేసుకుంటామా? కొత్తవి లేకపోయినా ఏదో ఒకటి కొత్తది ధరించాల, కొత్తది వేసుకోవాలా. అది 100 రూపాయల చీరైనా కట్టాలి. ఎందుకని? కొత్తది ఉండాలి. ఏమండి, మొదటి రోజు ఏం చేస్తాం? కొత్త డ్రెస్సులు వేసుకుంటాం. ఇంకాక అందరితో చాలా సమాధానంగా, చాలా సంతోషంగా ఉండాలి. ఆ రోజు అట్లా ఉంటే చెప్పండి అలా ఉంటే సంవత్సరం అంతా అలాగే ఉంటాం అని ఒక నమ్మకం కదా. మరి అలా మనం బ్రతకాలి అని అంటే ముందు మనం ఏం చేసుకోవాలి తెలుసా? మనలో ఉన్న దాన్ని అంతటిని కూడా పారవేసుకోవాలి. ఆమేన్. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము గమనించండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వాక్యం చదవండిమా. 2వ వాక్యం నుంచి చదవండి. నాలో ఫలింపని ప్రతి తీగను, గమనించండి, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును,
ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా అది గమనించారు మీరు ఎక్కడ? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఆ తీగను తీసి పారవేస్తాడు. నీ ప్రవర్తన మారలేదు అనుకోండి, మన ప్రవర్తన సరిగా లేదు అనుకోండి, మనం మార్చుకోకపోయినా ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనలో మనం ఎక్కడున్నాము? మీరు చెప్పాలి. మనం ఎక్కడున్నాము? యేసుతో అంటకట్టబడి ఉన్నాం. మన ప్రవర్తన మారకుండా ఉంటే ఈ తీగను ఏం చేస్తాడు తెలుసా? ఆయన చేతులారా ఆయనే తీసి పారవేస్తాడండి. ఎందుకు? ఈ తీగ ఉపయోగం లేనిది. ఈ తీగ ఎన్ని రోజులు మందిరానికి వచ్చినా, ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా, ఎన్ని హ్యాపీ న్యూ ఇయర్లు చేసుకున్నా, ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా, వింటున్నారా? ప్రవర్తన మారకపోతే ఈ తీగను ఏం చేస్తాడు దేవుడు? ఎవరు తీస్తారు? దేవుడే తీసి పారవేస్తాడు. ఎందుకని మనం మార్చుకోవట్లేదు కదా, మన ప్రవర్తన మార్చుకోవట్లేదు కదా. మన ప్రవర్తన మారినంత కాలం దేవునిలో మనం ఫలించలేము, దేవునిలో మనం ఎదగలేము. ప్రియులరా, మన ప్రవర్తన మారితే దేవునిలో ఆటోమేటిక్గా మనం ఏం చేయబడతాం తెలుసా? ఫలింపులోనికి రావడం ప్రారంభిస్తాం. ఫలింపని ప్రతి తీగను ప్రభు ఏం చేస్తాడు? ఆయన తీసి పారవేస్తాడు. ఎందుకని? ఉపయోగం లేని తీగ ఎన్ని రోజులు ఉంటే ఉపయోగం ఏం చెప్పండి? ఏమండి? అది ఉపయోగం ఉండదు, వేస్ట్ దానివల్ల. అలా అనుకున్నప్పుడు దేవుడు ఆ తీగను ఏం చేస్తాడక్క? అది ఎందుకు? ఈ 2024 సంవత్సరంలో ఈ చివరి రోజుల్లో అయినా సరే మనలో ఏ ప్రవర్తన ఉందో, మనలో ఏ ప్రవర్తన అనే వస్త్రాన్ని మనం ధరించుకొని ఉన్నామో దానిని తీసి పారవేసుకోగలిగితే, ఇదిగో నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, లేకపోతే నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకునే వ్యక్తిగా నీవు మారగలుగుతావు. కనుకనే దాన్ని ఏం చేయాలి? మనం పారవేయాలి. దాన్ని తీసి పారవేసినప్పుడే, దాన్ని తొలగించుకున్నప్పుడే, దాన్ని ఎప్పుడైతే మనలో నుంచి తీసి పారవేయగలుగుతామో ప్రియులరా, మన జీవితాల్లో ప్రతి కార్యాన్ని మనము అనుభవించుదుముగాక. దైవజనుడు చెప్పాడా? దైవజనుడు చెబుతూ ఉన్నప్పుడు కూడా నేను మార్చుకోను, నా ప్రవర్తన ఇంతే, ఏమా నేను ఇంతే, నేను ఇట్టాగే ఉంటాను. పాట మార్చినవా? పాట మార్చినారా? అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. పేరు చెప్పను కానీ పాట మార్చారా లేదా? ఏందండి సైలెంట్గా ఉంటారు? మార్చాము అంటే చెప్పండి. మార్చకపోతే ఇంక మనం ఏం చేయలేము. పాట మార్చారా లేదా? మీకు సంబంధం లేదు. అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమైనంత ఉన్నారు. కొంతమంది మా ఊర్లో ఒక బ్రదర్ ఉన్నాడు. దేవుడు మందిరానికి వస్తాడు, చక్కగా పాటలు పాడతాడు, చక్కగా డమ్ము కొడతాడు, అద్భుతం. ఒకరోజు ఫోన్ చేసాం. ఒకరోజు మా నాన్నగారు ఫోన్ చేస్తే, వినండి బాగా, ఒకరోజు మా నాన్నగారు ఫోన్ చేస్తే ఇంకేం కావాలి అంటుంది. ఇంకేం కావాలి అంటారు. స్వామి, ఎవరికైనా ఫోన్ చేసినాం తప్పిపోయి. ఎందుకంటే ఆ బిడ్డ ఎవరు అమ్మా? దేవుడు బిడ్డ. అంటే చక్కగా మందిరానికి వచ్చి పాట పాడేవాడు, డమ్ము కొట్టే బిడ్డ, అంత చక్కగా ఉండేవాడు. అవసరం వచ్చి ఫోన్ చేస్తే ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? ఫోన్ ఎత్తే కదా మనం చెప్తాము ఇంకేం కావాలో. మనకు ఫోన్ ఎత్తకుండా ఇంకేం కావాలంటే మనకు డౌట్ వచ్చింది. ఏంటి, మా నాన్నకు తెలియదు కదా. మా నాన్న చూడరా ఇదేంది, ఫోన్ ఎత్తారా లేకపోతే ఏంది ఇది అంటే, అదేదో రింగ్ టోన్ పెట్టున్నారు నాన్న. కాసేపటికి ఎత్తాడు. ఎత్తిన తర్వాత అడిగాడు, రే అబ్బాయి నీకు ఫోన్ చేస్తే రింగ్ అవ్వట్లేదు, ఏమొస్తుంది? ఇంకేం కావాలి అంటుందంట. అడిగినాడు, అబ్బాయి అదేదో పాట వస్తుంది కదరా, ఏంటి ఆ పాట? మనం దేవుడు బిడ్డలం కదా, ఆ పాట ఎందుకు వచ్చిందంటే వాడు అంటాడు. అండి ఏమన్నాడో తెలుసా? చెప్పనా? అది ఎట్టొచ్చిందో నాకు తెలీదు, కంపెనీ వాళ్ళే పెట్టినారంట. ఎవరు పెట్టినారంట? కంపెనీ వాళ్ళు వచ్చి ఈయనకొచ్చి పాట పెట్టేసి పోతారా? నాకు మీరు ఫోన్ చేసినప్పుడు పాట వస్తుందా రాదా? వస్తుందా రాదా? మరి ఎవరు వచ్చినారు? నా కంపెనీ ఆయన వచ్చి పాట పెట్టిపోయినాడా? కొంతమంది అదేందో అమాయకులు అనుకుంటారు పాస్టర్లని. అయ్యో ఏం తెలియదులే, అమాయకులేమో. అర్థమయ్యే వాళ్ళు అర్థం అవుతా ఉండదు అనుకుంటున్నాను నేను కూడా. మార్చుకుంటే దేవుడికి స్తోత్రం. నేను చెప్పింది ఇప్పుడు అబద్ధమేం కాదు, నిజమే. నేను చెప్పింది ఇప్పుడు మా అబ్బాయికి అట్లా పాట వస్తే వాడు చెప్పిన మాట అదే. సరే 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక పాట వచ్చింది. ఏంది నెల వస్తున్నాడు కంపెనీ వాడు నీ కాడికా
పాట మార్చడానికి ఏండి? అవునా కదక్క? నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, చెప్పానాక ఆ అన్నకు ఫోన్ చేసినా కూడా పాట వస్తూ ఉంటుంది. ఏం పాట వస్తుంది మీ నాన్నకు ఫోన్ చేస్తే? ఆ అన్నని అడిగిన, అన్న పాట వస్తుంది అందనా అంటే, అది నాకు తెలియదు, ఎవరో పెడేసినారు అన్నాడు. ఎవరో వచ్చి మీ పర్మిషన్ లేకుండా ఎట్ట పెడతారు? అవునా కదక్క? కాబట్టి మీకు ఒకవేళ కంపెనీ వాడు వచ్చి పెడితే నాకు అడగదండి, నేను మారుస్తాను, నాకు తెలిసి మార్చేది. నేను కూడా ఆ కంపెనీ వాడినే, నేను కూడా జియో, ఐడియా, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ మనకాడ అన్నీ తెలుసు. మీరు తీసుకొని వస్తే నేను మారుస్తాను. అర్థమవుతుందండి? మారాలి. మారనంత కాలం ఈ ఓడ మునిగిపోతుంది. మారనంత కాలం ఈ ఆత్మీయ జీవితం మునిగిపోతుంది. దైవ సేవకుడు చెప్పినప్పుడు దాన్ని పారవేయాల. మీరు వినాలి బాగా. దైవ సేవకుడు చెప్పినప్పుడు దాన్ని ఏం చేయాలా? మేము పారవేసుకోము, మేము ఎట్టే ఉంటాం అని అన్నావా, ఖచ్చితంగా నీ వాడ మునిగిపోతుందండి. నేను చెప్పట్లేదండి, పౌలు గారు చెప్పారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. పౌలు గారు అపోస్తల కార్యం 27వ అధ్యాయం 10వ వాక్యంలో పౌలు గారిని బంధించి వాళ్ళలో తీసుకొని వెళ్తున్నారు. మీరు వినండి. పౌలు గారిని బంధించి వాళ్ళలో తీసుకుని వెళ్తుంటే, ఆయన దేవుడు బిడ్డ కదా, దేవుడు ఆత్మచేత నింపబడినవాడు కనుక, అయ్యా మీరు నన్ను పట్టుకొని పోతున్నారు, ఏం ఇబ్బంది లేదు, కానీ ఇదిగో ఈ సామాన్లు కొన్ని పారేయండి, ఈ సామాన్లన్నీ ఇంత పోవద్దు, మనం వెళ్ళే మార్గం మంచిది కాదు, ఎదుగో వర్షం రాబోతుంది, దేవుడు ప్రేరేపణతో నేను చెప్తున్నాను, వాడ మునిగిపోతుంది, మనకు శ్రమలు రాబోతాయి, కష్టం వస్తుంది అయ్యా, కాబట్టి ఇవి పారవేయండి అని దైవ సేవకుడు చెప్పినప్పుడు ఏం చేయాలక్క జ్యోతక్క? పారవేయాల. పారవేయమో మేము ఎట్టే ఉంటాం అని అంటే అట్టే ఉన్నారు. మొత్తానికి వెళ్ళింది సముద్రంలో వాడ. ప్రయాణం చేస్తుంటే గొప్ప తుఫాను చెలరేగిందండి. ఈ తుఫాను వల్ల ఏమైందో తెలుసండి, నీరంతా దాంట్లోనికి వచ్చేయడం ద్వారా ఈ తుఫానుకి ఈ వాడ మునిగిపోవడం ప్రారంభించింది. అప్పుడు పడేస్తున్నారు. ఇప్పుడు పడేయమన్నప్పుడు దైవ సేవకుడు చెప్పినప్పుడు పడేస్తే క్షేమమా కాదా? నువ్వేందు పాస్టర్ మాకు చెప్పేది, మేము మార్చుకోము, మేము ఎట్టే ఉంటాం, మేము ఎట్టే బతుకుతాం అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవరా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏందది? ఏ అధ్యాయం? అపోస్తలుల కార్యంలో 27వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. మీరు మళ్ళీ ఏందో పాస్టర్ గారు అంత ఆయన గురించే చెప్తున్నాడేమో అనుకోబోతారు. నేనేం కొత్త బైబిల్ ఏం రాయట్లేదు. చదవండి అక్కడ అపోస్తలుల కార్యంలో 27వ అధ్యాయము 10వ వాక్యం. అక్క నువ్వు వెనక కూర్చున్నావు, నీ మాట సరిగ్గా వినబట్లేదు, మా పాస్టర్ మేము చదవట్లే. అక్క ఆగాక, వినబడట్లేదు అక్క, నువ్వు చదవక. అబ్బా నాకు కొంచెం సౌడు అది. అప్పుడు పౌలు, అయ్యలారా ఈ ప్రయాణము వలన సరుకులను మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టము కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించాడు. బ్రదర్, 2025వ సంవత్సరానికి మనం పోతున్నాం. వాడ అనగా ఇది మన కుటుంబం, ఏమండి, మన ఆత్మీయ జీవితం. వింటున్నారా నా మాటలు? కాబట్టి మనకు హాని చేయకుండా ఉండాలి అని అంటే ఇదిగో దేవుడి ప్రేరేపణతో చెప్తున్నాను. 2025వ సంవత్సరంలో మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి ఏది మనకు హాని చేయకూడదంటే ఉన్న వాటిని, ఉపయోగం లేని వాటన్నిటిని ఏం చేయాలి? పారవేయండి అని చెప్పిన పారవేయకుండా మన వాళ్ళు చెప్పినప్పుడు వినరు. వింటారా తల్లి? ఏమ్మా వింటారా? ఎప్పుడు వింటారు? దెబ్బ తగిలితే. ఏమండి, అయ్యో అప్పుడు గుర్తొస్తారు పాస్టర్, అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. 18, 19 వాక్యాలు చదవండి అదే అధ్యాయంలో. అది కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. ఎవరు రకాలు పెడుతున్నారు అక్కడ ఫోన్ స్టాండ్ని? 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రిని పారవేసిరి. చూడండి, ముందు పారవేశారు అంటే లేదు, ఎప్పుడైతే నష్టం కలిగిందో, ఎప్పుడైతే వాళ్ళకి ఇబ్బంది కలిగిందో, ఎప్పుడైతే హాని అని అనిపించిందో అప్పుడు చేస్తున్నారు. ఓ దైవ సేవకుడు ఏమండి వాక్యము మనతో మాట్లాడినప్పుడు మనం సరి చేసుకోవాలి, మన జీవితాన్ని బాగు చేసుకోవాలి. అలా కాకుండా మేము ఇంతే, మేము మారం, మా ప్రవర్తన మార్చుకోం, ఈ బట్టలు వేసుకొనే తిరుగుతుంటాం. కొంతమంది చూడండి
ఏమండి కొంతమంది చూడండి ఏం చేస్తుంటారు, 3-4 రోజులైనా అదే బట్టలు వేసుకొని తిరుగుతుంటారు. ఎంచక్క 3-4 రోజులైనా అదే బట్టలు వేసుకుంటారు, కానీ వాళ్ళు కాడి నిలబడితే వాసన రాదు. ఎందుకు రాదు చెప్పండి? ఒకటి సెంటు కొడతారో, లేకపోతే నిండా ఏందది మైసూర్ శాండ్ పౌడర్ కొట్టు, ఇటుపక్క సొక్కకి అంతా వెనకాల ముందు అంతా పూసేసి ఏమండి అప్పుడు నిలబడుతుంటారు. ఆ సొక్కాయి చూస్తే పాపము తల్లికి వందనాలు, అయ్యా నీకు వందనాలు అయ్యా, ఆ సొక్కాయి ఇప్పయ్యా, నేను ఉతకలేక చచ్చిపోతున్నాను, నా చేతులు పనికి రావట్లేదే. నలిగిందా గుడ్డ నలగదు, వెనకాల నలిగిపోయి ఉంటుంది. దాన్ని ఏడదవుతారు, ఉతకగలుగుతారండి? ఎక్కడ చేయగలుగుతారు? అట్లాగే వేసుకొని తిరుగుతుంటారు. ప్రియులరా, నా మాటలు మీరు బాగా వినాలి. మనలో ఆ ప్రవర్తన ఉన్నంతకాలం మనం ఎంత పొగడు కొట్టుకున్నా, ఎంత సెంటు కొట్టుకున్నా, దేవుని దగ్గర ఏ మేలును మనం పొందుకోలేం, ఏ ప్రతిఫలం మనకు రాదు. తద్వారా ఏం కలుగుతుందయ్యా అంటే మన ఓడకు, మన ఆత్మీయ జీవితానికి, మన హృదయానికి నష్టాన్నే కలగజేసుకుంటున్నాము. ఆమేన్. నష్టాన్నే కలగజేసుకుంటున్నామండి. కనుకనే మనం ఏం చేయాలి? ఆ గుడ్డివాడిని లాగా, భర్తమయ్యేలాగా ఏం చేయాలో తెలిస్తే ఈ రోజున కొన్ని పారవేసుకోవాలి. మనం ఏటిని పారవేసుకోవాలి? వేటిని పారవేసుకున్నప్పుడు ఆయనలో మనం నిలిచి బహుగా ఫలించగలుగుతాం. వేటిని పారవేసుకున్నప్పుడు మన మనోనేత్రాలు తెరవబడతాయి. వేటిని పారవేసుకున్నప్పుడు ఇదిగో రానున్న దినాల్లో, రానున్న నూతన సంవత్సరంలో మన జీవితాల్లో ప్రభు అద్భుతాలు చేయబోతూ ఉన్నాడో ఈ దినాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చక్కగా 4 మాటలు చెప్తాను. 3 మాటలే 2 గంటల సేపు చెప్తావయ్యా, ఇప్పుడు 4 మాటలకు వచ్చినావా స్వామి అని అంటారా? సుశీలమ్మ తల్లి అట్టే కూర్చొని ఉంది కాదు కదా, అంటే 2024 కదా, అందుకని 4కి వచ్చా. 2025 అయితే 5 మాటలకు పోదాం. అంతసేపు చెప్పనులేండి, మిమ్మల్ని అట్టే ఇబ్బంది పెడతాను చెప్పు లక్ష్మక్క, తొందరగా తరివేస్తా. మొదటి మాట రాసుకోండి. మనం వేటిని పారవేయాలి? మొదటిగా దుర్మార్గత, దుష్టత్వము = కోపము, గర్వము, మత్సరము. వింటున్నారా? మరొకసారి మొదటి మాట దుర్మార్గత, దుష్టత్వము = కోపము, గర్వము, మత్సరము. వీటిని మనం పారవేయాలి. ఎక్కడ పారేయాలా? బయట బారేస్తే మళ్ళీ అట్టెత్తుకొని పోదామని. అబ్బా, మీ ప్లాన్ నాకెందుకు తెలీదు? ఏడా? బాయిలో. సరే, మంచిది, చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వాక్యాలు చదువుతారు. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఆ పాతదైన పులిపిండిని మీరు ఏం చేయాలి? పాతదైన పులిపిండిని ఏం చేయాలి? నిప్పట్లకు రుద్దుకొని ఉన్నారే మొన్న అరిసెలకి, ఆ పిండి పాడైపోతే ఏం చేస్తారు? మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపు క్రిస్మస్కి చేసుకుంటారు, మళ్ళీ వచ్చే క్రిస్మస్కి ఏం చేస్తారమ్మా? పాతదైన దాన్ని పారవేస్తామా లేదా? ఇంతకీ ఈ పాత పిండి ఏంటి? చదవండి. అంతేకాక క్రీస్తు అను గనుక పాతదైన పులిపిండితోనైనను, అనగా దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా. చాలు. ఏది పాత పిండి? పాతదైన పులిపిండితోనైనను, అనగా దుర్మార్గతయు దుష్టత్వనే పులిసిన పిండి, అనగా కోపము, గర్వము. చెప్పండి, కోపము, గర్వము, మత్సరము. వింటున్నారా? వీటిని ఏం చేయాలి? 2024వ సంవత్సరంలో దాన్ని పారవేసుకొని 25వ సంవత్సరంలో మనం అడుగు పెట్టేవారిగా ఉండాలి. పారవేసిన దాన్ని మరలా ఎత్తుక్కొని వచ్చి తీసుకొని రాకూడదు. పారవేసిన దాన్ని అందరితో ముగిచ్చేసుకోవాలి. పారవేసింది ఏది కూడా మనది కాదండి. పారవేసినది ఏది కూడా మనకు అక్కర్లేనిది, మనకు ఉపయోగం లేనిదనే కదా మనం పారవేస్తాం. అది మనకు ఆశీర్వాదం అయితే, మనకు దీవెన అయితే మనం ఉంచుకుంటామా లేదా? ఇప్పుడు పారవేస్తున్నాము అని అంటే అది ఏంది?
అది మనకు అక్కరలేనిది, మనకు అవసరము లేనిది. ప్రియులరా, ఈ కోపము, ఈ గర్వము, ఈ మత్సరము అనే పులిసిన పిండిదైన దుర్మార్గత, దుష్టత్వం, దీన్ని తీసి పారవేసుకున్నప్పుడే మన దైనందిన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు మనం అనుభవించగలుగుతామండి. 37వ కీర్తన 7-8 వాక్యాలు చూడండి. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమును వర్ధిల్లు వాణిని చూచి వ్యసన పడకుము. దురాలోచనలు వ్యసన పడకుము, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. ఎందుకని ఒక వ్యక్తికి కోపం వస్తుంది? ఎందుకని ఒక వ్యక్తి గర్వపడుతున్నాడు? ఎందుకని ఒక వ్యక్తి మత్సరపడుతూ ఉన్నారు? అడేమని రాయబడిందో తెలుసా అండి? ఏమని రాయబడిందో తెలుసా? వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. దాని మీద మనసు ఉంచకూడదు, వ్యసన పడకూడదు. అవి మనకు ఉపయోగం లేనివి, మన జీవితాలకి ప్రయోజనం చేసేటివి కావు. దురాలోచనలు నెరవేర్చుకుని వాణిని చూచి వ్యసన పడకము. దురాలోచనలు చేసేవాళ్ళు, ఇలాంటి వారిని చూసి మనం వ్యసన పడకూడదు. ప్రియులారా, మనలో పులిసిన పిండి ఏది కూడా మనలో ఉండకూడదు. అనగా కోపము, గర్వము, మత్సరం. దీన్ని ఏం చేయాలి? చెప్పండి. ఈ 2024వ సంవత్సరంలో ఎన్నిసార్లు కోప్పడి ఉంటాం, ఎన్నిసార్లు మత్సరపడి ఉంటాం, ఎన్నిసార్లు గర్వంగా ప్రవర్తించాం. ఇదిగో ఈ శుద్ధీకరణ కొడుకులో ఈ 2024వ సంవత్సరంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. చివరి దినాలు, నూతన సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నాం. మరి 4 రోజుల్లో మరి మనలో ఉన్న ఏ కోపమో, మనలో ఏ గర్వం ఉందో, మనలో ఏ మత్సరం ఉందో దానిని తీసి పారవేసుకుందాము గాక. ఏంటో తెలుసా? కయ్యూను, హేబేలు. కొన్ని విషయాలు గమనించండి. కయ్యూను, హేబేలు మనం గమనించగలిగితే, కయ్యూను, హేబేలు ఎక్కడున్నారయ్యా అంటే దేవుని మందిరంలోనే ఉన్నారు. ఎక్కడున్నారు? దేవుని మందిరంలోనే, దేవుని సంఘంలోనే ఉన్నారు. బయలు వారితో మనకు అక్కర్లేదు. ఆత్మీయులుగా మనం దేవుని సన్నిధికి వచ్చేవారు అయినా మనల్ని మనమే పరిశోధించుకుందాం, మనల్ని మనమే సరి చేసుకుందాం. కయ్యూను, హేబేలు ఇద్దరు ఉన్నారు. అయితే వీళ్ళిద్దరూ దేవుని సంఘంలో ఉన్నప్పుడు ప్రియులరా, కయ్యూను ఎప్పుడైతే కోప్పడ్డాడో, కయ్యూనులో ఎప్పుడైతే గర్వం ప్రారంభించబడిందో, కయ్యూనులో ఎప్పుడైతే మత్సరం వచ్చిందో, మీరు గమనించాల్సింది ఏంటో తెలుసా? దేవుడే స్వయంగా దిగి వచ్చాడండి వారి మధ్యలోనికి. దేవుడే స్వయంగా వారి మధ్యలోనికి దిగి వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నప్పటికీ కోపాన్ని విడిచిపెట్టాడా? చెప్పాలి మీరు. కోపాన్ని విడిచిపెట్టాడా? గర్వాన్ని విడిచిపెట్టాడా? మత్సరపడేది విడిచిపెట్టాడా? వాడిచ్చిన కానుకలేనా నువ్వు? మేమిచ్చింది కానుకలు కదా, మేమిచ్చింది అర్పణ కదా, వాడు చేసిందేనా మంచి, మేం చేసేది మంచి కదా? ప్రియులారా, సంఘంలో ఉండే అనేక మంది ఈ రోజులో ఎందుకు దేవుని చేత దీవించబడలేకపోతున్నారు అని అంటే, వారిలో ఏముందో తెలుసా? కోపము, మత్సరము, గర్వము. కయ్యూన్లో ఈ 3 లేవంటారా? ఈ 3 కయ్యూన్లోనే ఉన్నాయి. కోపం ఉంది, గర్వంగా మాట్లాడుతూ ఉన్నాడు, తమ్ముడి మీద మత్సరపడుతూ ఉన్నాడు. వింటున్నారా? ఈ 3 కయ్యూన్లో ఉన్నాయి. కనుకనే ఒక దేశ దిమ్మరిగా మారిపోయాడు. ఎవరు దేశ దిమ్మరిగా మారారు? బయట ఉన్న వాళ్ళ, దేవుని తెలియని వాళ్ళ, లేకపోతే అన్ని జనులుగా ఉన్నవారా, లేకపోతే రక్షణలో లేనివారా అని అంటే కాదు. దేవుడి మందిరంలోనే ఉంటూ, దేవుడిని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ, చక్కగా పాటలు పాడే అనేక మంది బిడ్డల్లో ఈ రోజున కోపం, అనేక మంది బిడ్డల్లో గర్వం, అనేక మంది బిడ్డల్లో మత్సరం. ఇవి ఎప్పుడైతే ఆత్మీయుల్లో ఎలుబడి చేస్తాయో, ఏమండి, నువ్వు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా అది ఉపయోగము లేనిదై ఉన్నది. కాబట్టి ప్రియులారా, మనలో ఏదైతే ఉందో, ఏ దుర్మార్గత, దుష్టత్వం అనే కోపము, గర్వము, అనగా పాతదైన గర్వం, పాతది. మన వాళ్ళు చెప్తుంటారు కదా ఒక సామెత, ఏమి చచ్చినా ఏమి చావదో. బాగా చెప్పండి. అవి తెలుసు మీకు బాగా.
అదే వాక్యం చెప్పండి అంటే పోయిన ఆదివారం ఏం వాక్యం చెప్పుకున్నాం? పోయిన ఆదివారము ఏం వాక్యం చెప్పుకున్నాం? అక్కకి తర్వాత ఇచ్చి అక్క, నా దేవుడు నిన్ను దీవించును గాక అక్క, నీకు ఇంకా మంచి తెలివిని ప్రభు ఇచ్చును గాక. నువ్వు దాంట్లో దిగజారిపోబాక అక్క, నువ్వు ఎదగతా ఉండు, నేను అడగతా ఉంటాను, నువ్వు గిఫ్ట్ తీసుకుంటా ఉండు అక్క. ఏం వాక్యం చెప్పినావు అంటే సైలెంట్గా కూర్చోంటే ఎట్లాగా అంటే మర్చిపోయారనా? అంతేగా అండి. అనవసరమైన భార్య, అనవసరమైన వాటిని బాడే ఏమండి, అనవసరమైన వాటిని అన్నిటిని గుర్తుపెట్టుకుంటాము, అవసరమైన దాన్ని మాత్రం మర్చిపోతూ ఉంటాం. కయ్యను ఎందుకయ్యా నీకు ఇంత మత్సరము, ఎందుకయ్యా నీలో ఇంత కోపము, దీన్ని తీసివేయి. ఎన్ని సంవత్సరాల మందిరానికి వస్తున్నా దీన్నే నడిపించబడుతున్నావా? ఇంకొక ఇద్దరు వ్యక్తులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వీళ్ళిద్దరు కూడా ఎక్కడున్నారా అంటే మందిరంలోనే ఉన్నారు. ఎవరు వాళ్ళు? పరిసయుడు, సుంకరి. ఈ పరిసయుడు అంటాడు దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభువా వాడేముందయ్యా, నేను ప్రతిసారి ఎంత అర్పణ అర్పిస్తున్నానయ్యా, దశంభాగం ఇస్తూ ఉన్నాను, కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ ఉన్నాను, ప్రతి దానిలో 10వ వంతు తీస్తూ ఉన్నాను, కొత్తిమీర ఇస్తున్నాను, అన్నిటినీ తీస్తున్నాను కదా ప్రభువా, అన్నిటినీ ఇస్తున్నాను కదా ప్రభువా అని అంటే వాడిలో ఏం ఏలుబడి చేస్తుంది అంటే గర్వం ఏలుబడి చేస్తుంది. గర్వం, కోపం, మత్సరం, అలాంటి అనుభవంలో నడిపించబడ్డాడు పరిసయుడు. ప్రియులారా, ఈ సుంకరు గమనించండి, వీళ్ళిద్దరు ఎక్కడున్నారు అని రాయబడి ఉంది. ఎక్కడికి వచ్చారు వాళ్ళు? ఎక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు? దేవాలయంలోనికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఇలాగా, అయ్యా వాడేముందయ్యా, నేను ప్రతి ఆదివారం దశంభాగం ఇస్తాను, ప్రతి ఆదివారం నేను కరెక్ట్గా అర్పణలు అర్పిస్తాను, ప్రతి నెల దశంభాగం ఇస్తున్నాను, నా అర్పణలో ప్రతి దానిని నీకు ఇస్తున్నాను కదా ప్రభువా అని అంటే, ప్రియులరా, వాడిది దేవుడికి ఇష్టపడలేదండి. దీనుడై నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్న సుంకరు చూసారా, వాడిని అర్పణనే దేవుడు అంగీకరించాడు. ఆమేన్. కోపం, మత్సరం, ఏమండి, కోపం, మత్సరం, గర్వం, అదే విషయాన్ని మనం ఒక ఇద్దరు వ్యక్తుల్లో గమనించగలిగితే, ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరయ్యా అని అంటే వీళ్ళు కూడా ఆత్మీయులే, వీళ్ళు కూడా దేవుని బిడ్డలే. ఎవరో మాట్లాడారని చెప్పి, ఎవరో పాట పాడారని చెప్పి, ఏమండి, ఎవరో మాట్లాడారు, ఎవరో పాట పాడారు, దాని గురించి అనుకోవాల్సిన అవసరం నీకు లేదు. మీరు వినాలి బాగా నా మాటలు. కొంతమంది చూడండి, ఎవరో ఏదో అన్నారని చెప్పి, ఎవరో ఏదో మాట్లాడారని చెప్పి, నేర్చక్క నన్ను అనొచ్చా మాటల, నువ్వు చెప్పులే, నువ్వు చెప్పు అనొచ్చా మాటల, నే కాకపోతే తడుగుడు. అసలు ఆలోచించడానికి కూడా ఏమండి మనకు లేదు. మీరు గమనించండి, సౌలు పెద్దవాడా, దావీదు పెద్దవాళ్ళ? సౌలు ఎవరు చెప్పాలి మీరు, ఆ తలుపు దియాక. సౌలు ఎవరు? దావీదు ఎవరు? సామాన్యుడైన మనిషి. ఎందుకంటే అప్పటి వరకు ఆయనకి ఏం రాలేదు, ఇంకా రాజరికం రాలేదు. రాజు ఎవరు? ఏమండి, రాజు అనవసరమైన వాటి గురించి ఆలోచించవచ్చా? అనవసరమైన వాటిని మనసులో పెట్టుకొని బాధపడచ్చా? అదే అక్కడ జరిగింది. ఒరే మాట్లాడితే మాట్లాడుకున్నారులే, ఏంటి అంటే అనుకున్నారులే, పాడితే పాడుకున్నారులే, వాళ్ళ నోరు వాళ్ళ ఇష్టం, పాడుకుంటే పాడుకొని. అయితే మీరు అక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆ మాట ఎప్పుడైతే విన్నాడో 18వ అధ్యాయం 8వ వాక్యంలో చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 18:8. సమూయేలు మొదటి గ్రంథం 18. ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున ఏం తెచ్చుకున్నాడు? కోపం తెచ్చుకున్నాడు. అంటే ఎక్కడుంది కోపం? తెచ్చుకున్నాడు అని అంటే ఎక్కడుందాక? ముక్కు మీదే ఉండదు కదా. వినండి, సౌలు వాళ్ళు ఏదో అన్నారని చెప్పి, వాళ్ళు ఏదో పాట పాడుతున్నారని చెప్పి, ఆ మాటను బట్టి ఏమైపోయాడు? ఇప్పుడు కోపం తెచ్చుకున్నాడు. కోపం వచ్చేసింది, గర్వం వచ్చేసింది, మత్సరపడ్డాడు హృదయంలో. అరే
ఎందుకు నీకు గర్వం? ఎందుకు నీకు కోపం? ఎందుకు నీకు మత్సరం? దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాడు కదా, ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడిని నించాడు కదా. అనవసరమైన వాటన్నిటిని వినకూడదండి. అవి విన్నామా ఏమవుతుంది మనకు? మొట్టమొదటిగా అనవసరమైన వాటిని అన్నిటిని వింటే ఏమొస్తుంది? మనకు కోపం వస్తుంది. అనవసరమైన వాటిని అన్నిటిని వింటే మత్సరపడతాం. అనవసరమైన వాటిని అన్నిటిని వింటే అనుకోండి గర్వం వచ్చేస్తుంది. నన్నేందనేది, నా గురించి ఎంత మాట్లాడుకునేది. ప్రియులారా, ఇవన్నీ ఈ 2024 సంవత్సరంలోనే పారవేయుదుముగాక. ఆమేన్. పారేస్తామా? ఇంకా ఎత్తి పెట్టుకొని ఉందామా? చెప్పండి. పారవేసుకుంటామా లేకపోతే ఎత్తి పెట్టుకొని ఉందామా? కోపపడకూడదండి. కోపం అనేది చాలా ప్రమాదకరమైంది. కోపం రాకూడదా పాస్టర్ గారు అంటే? కోపం వస్తుంది ఏమండి. ఆ కోపం వచ్చినా దాన్ని అట్లాగే హృదయంలో ఉంచుకోకూడదు. గర్వం వచ్చినా అట్లాగే ఉండకూడదు, దాన్ని విడిచిపెట్టాలి, దాన్ని పారవేసుకోవాలి. ఎందుకో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు ఇంకా అదే జీవితంతో అదే విధంగా మనం నడిపించబడ్డామేమో. ఇదిగో ప్రభు అంటారు, గర్వము, కోపము, మత్సరాన్ని మనము పారవేయుదుముగాక. ఆమె పారవేద్దామా? పారేవా? ఎత్తిపెట్టుకొని ఉంటావా? ఓకే, ఎత్తిపెట్టుకోండి. ఇంకెవరు ఏం చేస్తారు దానికి అండి? ఇప్పుడున్నట్లుగానే బ్రతకూడదు. కొత్త సంవత్సరంలోకి వెళ్ళాక నువ్వు మార్పు చెందిపోవాలి. నీలో కోపం పడకూడదు, కోపం రాకూడదు అండి, గర్వపడకూడదు, మత్సరపడకూడదు. ఎవరేమన్నా మాట్లాడుకో, మత్సరపడకూడదండి. కొంతమంది లోపల మత్సరపడుతూ ఉంటారు. వాళ్ళనే పోగొడుతున్నారా, లేకపోతే వారిని అంటున్నారే, ఇదంతా నా వల్లే కదా, ఇదంతా నేనే కదా. ఈ కోపం, ఈ గర్వము, ఈ మత్సరం అన్నీ పోవాలి యేసు నామములో. ఆమేన్. ఏంది ఎవరు ఆమేన్ చెప్పుకోవట్లేదు? కావాలంటారా? అవి వద్దండి. ఎందుకు తెలుసా? ప్రభు ఎప్పుడు కూడా నాకు ఇష్టమైన మాట ఏంటంటే, ప్రభు అంటారు కదా, కోపపడండి. చెప్పండి. కోపపడు కానీ కోపపడు కానీ పాపం చేయదన్నారు. మరి కోపపడినాడు పాపం చేయకుండా ఉంటాడా? పాపం అంటే ఏమండి? బూతులు మాటలు మాట్లాడడం, లేకపోతే కొట్టడానికి వెళ్ళడం, ఇవన్నీ దేని ద్వారా వచ్చాయి? కోపంలో ఉండే వచ్చాయి. అందుకనే కోపపడు కానీ పాపం చేయొద్దు. కనుకనే మనలో కోపము, గర్వము, మత్సరం ఈ 2024 సంవత్సరం ఆ చెత్త అంతా ఊడ్చి పారవేయుదుముగాక. పారేద్దాం. అవి మనకు అవసరం లేదు. ఎవరి గురించి మత్సరపడబాకండి, ఎవరి గురించి గర్వపడబాకండి, ఎవరి మీద కోపపడబాకండి. ఇవన్నీ మనం పారవేయుదుముగాక. రెండో మాట, రాతి గుండెను పారవేయాలి. చెప్పండి, దేన్ని పారవేయాలి? రాతి గుండెను పారవేయాలి. రాతి గుండె అంటే రేపు ఆదివారం మనం పోయి తెచ్చుకుంటాం చూడండి. ఏందయ్యే రాతి గుండెకాయలు అయ్యి అనుకోబాతారు. మళ్ళీ చికెన్ తెచ్చుకున్నాక మా పాస్టర్ రాతి గుండెకాయలు తినబాక అన్నాడు అని చెప్పి అవి బారబోయక ఏమక అవి బారయ్యి కాకండి. అది కాదు నేను చెప్పేది. ఆ రాతి గుండె మనలో ఉంది, రాతి గుండె అండి. ఇది ఏమవ్వాలి తెలుసా? మాంసపు గుండెగా మారిపోవాలి. చదువుతారు యెషయా గ్రంథం 62వ అధ్యాయం 10వ వాక్యం. యెషయా గ్రంథం 62:10. యెషయా గ్రంథం 62:10 వాక్యం చదవండి. రాజమార్గం చక్కపరుచుడి, రాళ్ళను ఏరి పారవేయండి. రాళ్ళు అనగా ఎజ్కేల్ గ్రంథం 36:26లో ఉన్న మాట ఏంటో తెలుసా? రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని నేను మీకు అనుగ్రహిస్తానని ప్రభు చెప్పాడు. రాతి గుండె మనలో ఉండకూడదు. ఆ రాతి గుండెని ఏం చేయాలో తెలుసా అండి? రాయిని ఏరి పారవేయాలి. రాతి గుండె కలిగిన వారు అనేక మందిని మనం గమనిస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాలుగా రాతి గుండెతోనే నడిపించబడుతుంటారు. కఠినంగా ఉంటారండి కొంతమంది. కఠినమైన హృదయం కలిగిన వారు ఉంటారు. దేవుని ప్రియులారా, మనం దేవుని సన్నిధిలో నడిపించబడుతూ ఉన్నాం. మన దైనందిన జీవితాల్లో ప్రభు ఎన్నో ఆశీర్వాదాలు మనం కలగచేయాలని ప్రభు ఆశపడుతూ ఉంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? మన గుండెను రాతి గుండెగా మార్చేసుకుంటున్నాం. కఠినమైన హృదయాలు కలిగి ఉంటారు కొంతమంది. ఏమండి?
కొంచెం కూడా జాలి అనేది ఉండదు. కఠినమైన వారిగా మారిపోతున్నారు. మనుషులందరూ ఈ రోజున ఎలా ఉన్నారయ్యా అంటే కఠిన హృదయులుగా ఉంటూ ఉన్నారు. ఎలా ఉన్నారు? కఠిన హృదయులు అయిపోయి ఉన్నారు. మాంసపు గుండె లేదు ఏ మానవుడికి కూడా అండి. ఆ గుండెలు ఎలా అయిపోయినాయి చెప్పండి? ఎలా అయిపోయింది? రాతి గుండె అయిపోయింది. ఒక కుటుంబంలో చూడండి, ఎవరైనా గొడవ వేసుకుంటా ఉన్నారు, లేకపోతే జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు బయట, వాళ్ళని విడదీయట్లే, ఏం చేస్తున్నారు? చూస్తూ ఉంటున్నారు. ఆ తర్వాత అండి ఎవరైనా బైక్లో వెళ్తుంటే కింద పడ్డారు అనుకోండి, పడిన వాళ్ళకి ఏం చేసేవాళ్ళు? ఇదివరకైతే మన దగ్గర నీళ్ళు ఉంటే వాళ్ళకి నీళ్ళు ఇచ్చేదో, లేకపోతే ప్రక్కన నీళ్ళు ఎక్కడైనా తీసుకొని వచ్చి నీళ్ళు తాగిపించేదో చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. మా సీతారాంపురంలో రోడ్డు వేస్తున్నారు, ఇప్పుడు హైవే వేస్తున్నారు. కాబట్టి ఈ హైవేలో ఒకడు పోతా ఇప్పుడే పడ్డాడు ఫ్రెండ్, వాడికి రక్తం కూడా కారుతుంది. చూడండి చూడండి చూడండి, ఏలు కొంచెం విరిగినట్టుంది, కడుపు మండుతుందా లేదా? చేసే పనులు కారణం ఏంటి? ఎలాంటి గుండె కలిగి ఉన్నాడు చెప్పండి? ఎలాంటి గుండె? రాతి గుండె. మాంసపు గుండె కలిగిన వాడైతే అండి, మెత్తని హృదయం కలిగిన వాడైతే అలా చేస్తాడా? జాలి లేదు ఈ రోజున మనుషులకి అండి. ప్రేమ అనురాగాలు లేకుండా పోయాయి. రాతి గుండె అయిపోయి కఠిన హృదయులుగా అయిపోయారు. అందుకే 95వ కీర్తన 8వ వాక్యాన్ని చూడండి. 95వ కీర్తన 8వ వాక్యంలో 95వ కీర్తన 8వ వాక్యం. గమనించండి. మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. మీ హృదయాన్ని మీరు కఠినపరుచుకోవద్దు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఆత్మీయులైన ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని ప్రియులారా, దేవుని సంగమా, వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటంటే మీ హృదయాలను కఠినపరుచుకొనకుడి. మీ హృదయాల్ని కఠినపరుచుకోగాకండి. ఇప్పటి వరకు కఠినమైన హృదయంతో రాతి గుండె కలిగిన వారుగా ఉన్నారేమో. ఈ రాతి గుండెను తీసి పారేసుకుందామా? అట్లాగే పెట్టుకొని ఉందామా అండి? దాన్ని తీసి పారవేయాలండి. రాతి గుండె కలిగిన వారుగా ఉండకూడదు. ఎందుకని? ప్రభు ఒక్కానించి దాన్ని పదే పదే ప్రభు మాట్లాడుతున్నాడు. రాతి గుండె కలిగిన వారిగా ఉండగాకండి. మీరు రాతి గుండెను ఎందుకు పారవేయండి అని ప్రభు మాట్లాడారు. ఇంతకీ ఈ రాతి గుండె మనలో ఉంటే ఏం కలుగుతుంది? మాంసపు గుండె, మెత్తన హృదయం లేకుండా కఠినమైన హృదయం కలిగి చూడండి. కొంతమంది ఉంటారు, వాళ్ళు బంధువులనే చూసుకుంటుంటారు, ఎక్కువ వాళ్ళు బంధువులనే పట్టించుకుంటుంటారు. కానీ అండి కొంతమంది ఉంటారు అండి, వాళ్ళు బంధువులు ఎక్కడ బంధువులు అంటే ఎంత బంధువులు ఏంటండి మీరు చెప్పట్లేదు, సైగ చేస్తుంటే దూరపు బంధువులు అంట. దూరపు బంధువులైనా దగ్గర బంధువులైన మనిషేగా. ఆపదలో ఉన్నారుగా, కష్టంలో ఉన్నారుగా, ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి? వారికి సహాయం చేయాలి. కఠినమైన హృదయం కలిగిన వారుగా ఉంటారు, కఠినంతో నడిపించబడుతుంటారు. ఇంతకీ మన హృదయాలు కఠినంగా ఉంటే ఏమవుతుంది? సామెతల గ్రంథం 28వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. సామెతల గ్రంథం 28:14 చదవండి. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు ఎక్కడ పడతాడక్క? కీడులో పడును అని రాయబడి ఉంది. ఎందుకు మన హృదయాల్ని కఠినపరుచుకోకూడదు, రాతి గుండె కలిగిన వారిగా ఉండకూడదు అని అంటే ఏమండి, వాడు ఎక్కడ పడతాడో తెలుసా? కీడులో పడును అని రాయబడింది. ఎందుకు కీడులో పడతాడు? వాడు ఎవరికి సహాయం చేయడు. మనం అప్పుడప్పుడు వింటుంటాం, కొంతమంది అన్నం తింటుంటేనండి చేతిని కూడా అటు రాల్సరండి. ఎందుకని? ఎక్కడ మెతుకులు కింద పడితే కాకులు వచ్చి తినిపోతాయేమో, అమ్మో ఆ మెతుకులు పోతే మాకెట్లా అని చెప్పి కఠినంగా ప్రవర్తించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రియులారా, ఈ కఠినత్వం ఏం చేస్తుందయ్యా అంటే చివరికి మనల్ని ఎక్కడ పడదేస్తుందో తెలుసా? కీడులో పడదొస్తుంది. కొంతమంది చూడండి అండి, దప్పికతో వస్తే నీళ్ళు కూడా ఇవ్వరు అండి, ఆకలితో వస్తే అన్నం కూడా పెట్టరు, లేకపోతే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఏ సహాయం కూడా చేయరండి. ఎందుకంటే అంత కఠినపడిపోయి ఉంటారు.
అట్లా కఠినంగా ఉంటే మనకంటూ ఒకరోజు రాకుండా పోతుందా? ఆ కఠినం కలిగిన హృదయం కలిగిన వారికి ఒకరోజు రాకుండా పోతుందా? ఆ రోజు వాడు ఎక్కడ పడతాడయ్యా అంటే కీడులో పడును అని రాయబడింది. నువ్వు కీడులో పడినప్పుడు ఎవడు కూడా నీకు సహాయం చేయడు. ఎందుకని? నువ్వు ఎవరికి సహాయం చేయలేదు కదా అండి. ఆ కఠిన హృదయంతోనే నడిపించబడ్డాంగా, ఆ కఠిన స్వభావంతోనే నడిపించబడ్డాం కదా. అందుకే వాక్యం ఏమంటుందంటే మీ కఠిన హృదయాన్ని చెప్పండి పారివేయండి. మీ కఠిన హృదయాన్ని పారివేస్తే కీడులో నుండి మనం తప్పించబడతాం. ఎవరు వచ్చినా మనకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళకు మేలు చేసేవారిగానే ఉండాలండి. కఠిన హృదయం కలిగిన వారిగా ఉండగా, కఠిన స్వభావం కలిగిన వారిగా మనం ఎన్నడూ ఎప్పుడు ప్రవర్తించకూడదు. ఇదిగో ఇంతవరకు ఒకవేళ ఈ కఠిన హృదయంతో నడిపించబడుతుంటే దాన్ని తీసి పారవేసుకున్నాం. నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తూ ఉంటున్నాను, గమనించండి. మూడో మాట, 2 విషయాలు చెప్పాను. ఒకటి దుర్మార్గత, దుష్టత్వం అనగా కోపము, గర్వం, మత్సరం, దీన్ని పారవేయాలి. రెండోది రాతి గుండెను పారవేయాలి. మూడోది ఆచారాలను పారవేయాలి. ఇది మనకు బాగా కావాలి. ఏట్లను పారవేయాలా? దేన్ని పారవేయాలా? చదవండి. ఆదికాండం 35వ అధ్యాయం ఆచారాలను పారవేయాలి. ఆదికాండం 35:2. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి, చాలండి, మీ యొద్దనున్న అన్య దేవతలను మీరు ఏం చేయాలి? చెప్పండి ఏం చేయాలి? అనగా ఆచారాలను పారవేయాలి. ఏ ఆచారాలతో ఇంకా నువ్వు నడిపించబడుతున్నావో, కొంతమందికి ఉన్నాయి కొన్ని ఆచారాలు. ఏమండి, వినాలి మీరు నా మాటలు. కొంతమందికి ఉన్నాయి కొన్ని ఆచారాలు. ఆ ఆచారాలన్నిటినీ కూడా మనం ఏం చేయాలా? చెప్పండి అమ్మా, ఏం చేయాలి? తీసి పారవేయాలి. అది తొలగించుకోవాలి. ఆచారాలు మనకు అక్కర్లేదు కదా అండి. ఆచారాలు అన్నీ పెట్టుకొని దేవుడు నమ్ముకోలేదు కదా. అవన్నీ వద్దనుకొని, అవన్నీ కాదనుకొని దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా నువ్వు ఆచారాలు పాటిస్తే ఎలాగా అండి? ఇదిగో ప్రభు అంటారు 2025 సంవత్సరం రాబోతుంది కనుక మన దైనందిన జీవితాలు మనం ఏం చేయాలో తెలుసండి, ఆచారాలన్నిటిని కూడా పారవేయాలి. ఏ ఆచారంలో నువ్వు నడిపించబడుతున్నావు నాకు తెలీదు. ఒకవేళ ఇక్కడ నువ్వు చేయకపోవచ్చు, లేకపోతే నువ్వు బయట వాళ్ళకి చెప్తున్నావేమో, ఇదిగోనండి ఇట్లా చేయండి, అట్లా ఉండండి, ఇట్లా ప్రవర్తించండి, ఇది ఎట్లా చేస్తే మంచిది అని ఒకవేళ మీరు చెప్తూ ఉన్నా ఇంకా ఎక్కడ ఉన్నట్లు? మనం ఆచారాల్లో ఉన్నట్లే. కనుకనే మనలో ఉన్న అన్నిలో ఆచారాలన్నిటినీ కూడా మనం ఏం చేయాలా? పారవేసుకోవాలి. ఎందుకు అని అంటే ఆచారాలన్నీ కూడా బైబిల్లో ఏమని రాయబడిందంటే అవన్నీ వ్యర్థములు అని రాయబడింది. చెప్పండి, ఏమని రాయబడింది? అవన్నీ వ్యర్థమైనవి, అవి ఏవి కూడా ఉపయోగకరమైనవి కావు, అవి ఏవి కూడా నీ జీవితానికి ఆశీర్వాదకరమైనవి కావు. ప్రియులారా, మనలో ఏ ఆచారాలైతే మనం పాటిస్తున్నామో, ఏ ఆచారాలైతే మనం చేస్తూ ఉన్నామో, ఆచారం అనగా మంగళవారం బోసి ఎక్కకూడదు, పిల్లి వస్తే ఎదురు బాగకూడదు, ఎవరైనా బిడ్డలు లేని వాళ్ళు తల్లులు వస్తే వాళ్ళు ఎదురు రాకూడదు, వాళ్ళు మొహం చూడకూడదు, ఇంకా భర్త చనిపోయిన వాళ్ళు ఎదురు రాకూడదు, వాళ్ళ మొహాలు చూడకూడదు. ఇవే కదా ఆచారాలంటే అండి. ఈ అన్ని ఆచారాలు అన్నీ పెట్టుకొని నువ్వు ఇంకా జీవిస్తూ ఉంటే ఎట్లాగండి? పిల్లరా, వాటిని ఏం చేయాలి? మనం పారవేసుకోవాలి. దానిని తీసి పారవేయాలి, దానిని తొలగించుకోవాలి. ఇది నాకు అక్కర్లేదు, ఈ ఆచారాలన్నింటినీ కూడా నేను పారవేసుకోవాలి కదా. మరి పారవేసుకోగలుగుతున్నావా? దాన్ని విడిచిపెట్టగలుగుతున్నావా? ఇంకా అదే ఆచారాల్లో ఉంటూ వ్యర్థమైన ఆచారాలండి అవన్నీ, అవేవి ఉపయోగకరమైనవి కావు. నా మాటలు వినండి. ఆచారాలను పాటించే వాళ్ళు ఒకవేళ మీలో ఉంటే చేతులు చూపించండి, అబద్ధం చెప్పకుండా. మేము ఇంకా కొన్ని ఎక్కడో అరవ కొర ఉండయి. ఎవరో ఉన్నారు కదా, ఏమంటారు? శుక్రవారం పోకూడదు, శనివారం బయట పోకూడదు, శుక్రవారం ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. వెనక చూడండి మా ఏం చేస్తుంది.
బైబిల్ చదువుతున్నావా? ఆమె ఒక టార్గెట్ పెట్టుకోండి, ఏంటంటే కొత్త సంవత్సరంలో బైబిల్ అంతా చదివేయాలంట. మంచిదే. ఎప్పుడు చదవాలా చెప్పండి, ఎప్పుడు చదవాలా? అది చెప్పాక మళ్ళీ ప్రార్థన అయిపోయినాక చెప్తావా? ఏంటక్క నవ్వుతున్నావు? చెప్తావా చెప్పవా? ఇక్కడ కూర్చున్నప్పుడు కాదు చదివేది, నీకు ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు ఏమండి అప్పుడు చదువుకోవాలి. ఎంతల్లి సరేనా? అంతేనా కాదా? మనం ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు వాక్యం వినాలి, అయిపోయిన తర్వాత ఆ పని చేసుకోవాలి. తప్పు అనట్లేదు, కానీ ఇక్కడికి వచ్చి మనం వాక్యం వినేటప్పుడు ఆ పని చేయకూడదు. వినండి, శనివారం ఎక్కడున్నాం మనం? శనివారం బయట బాగకూడదు, శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవచ్చు, మంగళవారం ప్రయాణాలు చేయకూడదు, ఇంకా ఇందాక చెప్పాను కదా, కుక్క వచ్చినా పిల్లి వచ్చినా బల్లి అరిచినా ఇవన్నీ చేయకూడదు అంటారు కదా. ఆ ఆచారాలు పాటించే వాళ్ళని ఒక మాట అడగాలి. నాకు ఎప్పటి నుంచో కోరిక, సుశీలమ్మ తల్లి వినాలి, నాకు ఒక కోరిక ఏంటంటే మంగళవారం 10:32 రావు కాలం వినాలి. 10:32 ఉదయం, అప్పుడు రావు కాలం, అప్పుడు యమగండం ఉంది. ఇప్పుడు అది మంగళవారం, యమగండం రావు కాలం కూడా ఉంది. ఆ టైంలో నీ కోడలికి 12 మగబిడ్డ పుట్టాడు. అమ్మే రావు కాలంలో పుట్టినాడు, అమ్మే ఆ మగబిడ్డ చక్కగా ఉండడా, రావు కాలంలో పుట్టాడా, అది కూడా మంగళవారం రోజే పుట్టాడా అని తీసుకొని పోయి బాయిలో బారీకూడదా? ఏమండి పరైవా? ఏమి అప్పుడు ఆచారాలు గుర్తురావా? అప్పుడుండవు ఆచారాలు. ఎందుకని? అది బిడ్డ కదా అండి. అప్పుడుండవు శనివారాలు బిడ్డలు పుడితే ఉండదు అండి, అప్పుడు రావు ఆచారాలు. యమగండాల్లో బిడ్డలు పుడితే అప్పుడు రావు ఆచారాలు అండి. అప్పుడు ఉండవా క్రైస్తవులకి? నేను చెప్పేది మన బిడ్డలకే, మన క్రైస్తవులే ఆచారాల్లో ఉండేది, బయట వాళ్ళు కాదు. అప్పుడు భార్య బిడ్డల్ని అప్పుడు మాత్రం కావాలా అంటే నీకు సంతోషం అనిపించేటప్పుడు కావాలి ఏమండి? ఇదేనా మనం చేసేది? అదేనండి వాక్యం ఏముంటుందంటే అన్యుల ఆచారాలన్నీ కూడా వ్యర్థం. ఇర్మియా గ్రంథం చదువుకోండి మీరు, 10వ అధ్యాయంలో 2-3 వాక్యాల్లో అదే మాట రాయబడింది. యెహోవాయే ఆ మాట చెప్తారు, దేవుడే స్వయంగా ఆ మాట చెప్తారు. అన్యుల ఆచారాలు వ్యర్థమైనవి, వాటిని మీరు పాటించొద్దు, వాటి జోలికి వెళ్ళొద్దు, అవేవి కూడా మన జీవితాలకి ప్రయోజనము కానే కాదు. కనుక దాన్ని ఏం చేయాలా? ఒకవేళ ఇంకా ఆచారాల్లో ఉంటే, ఇంకా అదే ఆచారాలు పాటిస్తుంటే దాన్ని తీసి పారవేసుకుందాము గాక. ఆమేన్. చివరిగా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇదేంటయ్యా అంటే సాక్ష్యం లేని జీవితాన్ని పారవేసుకుందాం. ఏ జీవితాన్ని పారవేసుకుందాం? సాక్ష్యం లేని జీవితాన్ని 2024 సంవత్సరంలో పారవేసుకుందాం. మత్తయి సువార్త 5:13 చదవండి. మత్తయి సువార్త, ఈ మాటలు ముగిస్తాను. మత్తయి సువార్త 5:13. మత్తయి సువార్త 5:13. మీరు లోకమునకు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. దేనికి పనికిరాదు. అయ్యా ఉప్పు ఎవరు? లోకానికి ఏమై ఉన్నాం మనం? చెప్పండి, ఏమై ఉన్నాం? లోకానికి ఉప్పై ఉన్నాం కదా. లోకానికి ఉప్పై ఉన్న మనలో ఏమండి నిస్సారం కలగకూడదు. అనగా ఏమండి నిస్సారం అనగా సాక్షి లేని జీవితం. ఈ రోజున ఎంతోమంది దేవుని యొక్క మందిరానికి వస్తూ మేము కూడా లోకానికి ఏమై ఉన్నాం? చెప్పండి. మేము కూడా లోకానికి ఉప్పై ఉన్నామని చెప్పుకుంటున్నామే, కానీ ఈ ఉప్పులో ఏమి లేదు, సారం లేదు. సారాన్ని పోగొట్టుకుంటే దాన్ని ఏం చేస్తారంట? మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ అది దేనికి కూడా పనికిరాదు. అలాంటి ఉప్పును ఏం చేస్తారు? బయట పారేస్తారు. మరి మన జీవితంలో సాక్ష్యం లేని జీవితాన్ని మనం ఉంచుకోవచ్చా? చెప్పండి. మనలో ఎక్కడైతే సాక్ష్యాన్ని పోగొట్టుకునే జీవితం కలిగి ఉన్నామో దాన్ని ఏం చేయాలి? మనం
పారవేసుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. ఎన్ని దినాలు మందిరానికి వచ్చి నేను కూడా లోకానికి ఉప్పు అయి ఉన్నాను అని చెప్పుకుంటే సరిపోదు. ఈ ఉప్పులో ఏం కలగాలి? సారం రావాలి. నిస్సారం అయిపోతే ఆ ఉప్పును బయట పారవేయి. ఇంకా అదే బ్రతుకులో నడిపించబడుతూ, ఇంకా అదే జీవితంతో కొనసాగించబడుతూ, లేదు నేను ఇలాగే ఉంటాను, నేను ఈ ఉప్పులాగే బ్రతుకుతాను, సారం పోయినా సరే, ఎవరికి ఉపయోగం లేకపోయినా సరే నేను ఇట్లాగే ఉంటానంటే ఆ ఉప్పుని ఏం చేస్తారండి? చెప్పండి. ఆ ఉప్పుని ఏం చేస్తారు? కాళ్ళతో తొక్కి వేస్తారని వాక్యంలో రాయబడింది. కనుక సాక్ష్యం లేని జీవితం కలిగిన వారిగా ఉండకూడదండి. అది ప్రతి క్రైస్తవుడు కానీ, సేవకుడు కానీ, సంఘం కానీ, ఆత్మీయులు కానీ, క్రైస్తవుడైనా క్రైస్తవురాలైనా ప్రతి ఒక్కరికి ఏం కావాలో తెలుసా? సాక్ష్య జీవితం. చెప్పండి, ఏం కావాలా? ఏం కావాలి? ఈ మాట రాసుకోండి. సాక్ష్యం లేని వాడికి మోక్షం లేదన్నారు. సాక్ష్యం లేని వాడికి మోక్షం లేదు. నీలో సాక్షి జీవితం ఉందా? కొంతమంది చూడండి, మందిరానికి వచ్చే బిడ్డలే చనిపోతారు. అంటే రక్షించబడి ఉంటారు, బాప్తీసం తీసుకుంటారు, కొద్ది రోజులు వచ్చి ఉంటారు, వాళ్ళు కూడా క్రైస్తవులే, కానీ చనిపోయి ఉంటారు. చనిపోయిన తర్వాత ఆదరణ కూటం పెడతాం కదా. ఆదరణ కూటం పెట్టిన తర్వాత ఏం చెప్తారు? ఎవరైనా వీళ్ళ గురించి ఏదైనా చెప్పాల్సినటువంటి చెప్పండి అని చెప్తే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఎందుకని చెప్పండి? ఇంతకుముందు ఎలా బ్రతుకుతుండేవాడు? తాగుతుండేవాడు, దమ్ము కొట్టేవాడు, తింటా ఉండేవాళ్ళు అండి, అన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఎవరు చెప్పాలి నీ గురించి సాక్ష్యం? ఒకవేళ పాస్టర్కే వచ్చింది సమస్య, ఏం చెప్తారు? ఆ సమాధి భూస్థాపన కార్యక్రమానికి అక్కడికి వెళ్ళి, ఇదిగో ఈ బిడ్డను ప్రభువుకి అప్పగిస్తున్నా అంటే ఏం అప్పగించాలా? ఎవరిని అప్పగించాలా? అప్పుడు ఆడుండేవాళ్ళు, ఓడు నిన్నటి దాకా చచ్చిపోయినోడు గురించి పాస్టర్ దేవుడికి అప్పగిస్తాడు అంట కదంటయా అంటారా? అనరా? ఇప్పుడు నీలో సాక్షి జీవితం ఉంటేనే కదా సేవకుడైనా చెప్పగలుగుతారు, కుటుంబీకులైనా చెప్పగలుగుతారు, నలుగురైనా చెప్పగలుగుతారు, సంఘమైనా చెప్పగలుగుతుంది. ఏమండి? అలా కాకుండా నువ్వు చేయకూడని పనులన్నీ చేసి నీలో సాక్ష్యం లేకపోతే నీకు మోక్షం ఎలా వస్తుంది? వింటున్నారు నా మాటలు? అందుకే ప్రియులారా, మనం చేయాల్సింది ఏంటంటే, ఆ మధ్య ఒక అన్న చనిపోతే నన్ను పిలిచారు. అన్నకు రక్షణ లేదు, ఏం లేదు, కాకపోతే ప్రార్థన చేయడానికి పిలిచారు. అక్కడ 4 మాటలు చెప్పమన్నారు. ఏం చెప్పాలి నేను? వాస్తవానికి చనిపోయిన వాళ్ళ గురించి చెప్తూ దేవుడికి అప్పగిస్తూ చెప్తాం. ఇప్పుడు ఆడకపోయి నేనేం చెప్పాలా? మీకు అర్థమవుతుందన్న మాటలు అండి. ఈ ఉప్పుకి ఏముండాలి అంటే సారం ఉండాలి. అనగా ఏమండి? సారం ఉండాలి, సాక్షి జీవితం ఉండాలి. సాక్ష్యం జీవితం లేకుండా నువ్వు ఇంట్లో కూర్చొని నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను, ప్రతిరోజు వాక్యం చదువుతానంటే సరిపోదు. నీలోకి ఏం రావాలి? సారం కలిగిన సాక్షి జీవితం రావాలి. నీలో సారం కలిగిన సాక్షి జీవితం ఉన్నప్పుడే ఏమండి అద్భుతమైన జీవితాన్ని మనం అనుభవించగలుగుతాం. అయ్యా, ఈ సారం ఉంటే ఏమవుతుంది? సారం లేకపోతే ఏమవుతుంది? మార్కు సువార్త 9:50 వాక్యం చదవండి. ఈ వాక్యం చెప్పి మనం ముగించుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వాక్యంలో, ఉప్పు మంచిదే కానీ ఉప్పు మంచిదే. ఎవరి ఉప్పు చెప్పాలి? ఉప్పు ఎవరు? చెప్పండి గట్టిగా. ఉప్పు ఎవరిని? మనమే. ఉప్పు మనమే. ఈ ఉప్పు మంచిదే కానీ, తర్వాత చదవండి, ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారయుండి ఒకరితో ఒకడు సమాధానంగా ఉండండి. ఒకరితో ఒకడు సమాధానంగా ఉండండి. ఎందుకు ఉండలేకపోతున్నారు అని అంటే, సమాధానంగా ఏమి లేదు దాంట్లో. చెప్పండి ఏంటండి? సారం కలిగిన వాడు ఏం చేస్తాడు? సమాధాన పడతాడు. ఉప్పులో సారం ఉందనుకోండి, బిర్యానీలో వేయి రుచి వస్తుంది, చేపల కూరలో వేయి రుచి వస్తుంది, రసంలో వేయి రుచి వస్తుంది, పెరుగు పులుసులో వేయి రుచి వస్తుంది. అదే అన్నం వేసుకొని నీళ్ళు పోసుకుంటే మనకేం కావాలా? అది నువ్వు దేంట్లో వేయాలన్నా అది యేసునామంలో. ఏమండి? అట్లా కాకుండా మనలో అనగా ఏంటో తెలుసా? సమాధాన పడాలి.
సమాధాన పడాలి, సమాధానం అనేది ఉండాలి. సారం లేకపోతే ఏమక ఆ ఉప్పుని తీసుకొని పోయి బిర్యానీలో వేసినా అది రుచి రాదు, అలాగే సద్దన్నంలో వేసుకొని తిన్నా రుచి రాదు. కారణం ఏంటి? దాంట్లో సారం లేదు. నువ్వు సారం కలిగిన వ్యక్తివైతే ప్రతి వ్యక్తులతో నువ్వేమవుతావు? సమాధాన పడతావు, సమాధానం కలిగి ఉంటావు. అందుకనే నేను కూడా ఎవరితో అయినా నాతో ఒకవేళ వాళ్ళు అసమాధానంగా ఉండారని అనిపిస్తే, లేకపోతే మన ద్వారా ఒకవేళ సమాధానం లేకుండా పోతుందని అనిపిస్తే వెంటనే ఫోన్ చేసి వాళ్ళ రక్తం తాగేస్తాటే. తాగుతాను లేదా? ఏం సైలెంట్గా కూర్చో ఉండరు? తాగుతానా లేదా అంటే తాగుతానంటే ఆ రక్తం కాదు, వాళ్ళు నాకు చెప్పియాల. ఒకవేళ నా ద్వారా వాళ్ళకి అసమాధానం కలిగితే ఇప్పుడు మా ఇరువురి మధ్యలో సమాధానం పడేంతవరకు నేను వాళ్ళు నిద్రపోనేనండి. ఎందుకనంటే ఆ పని ఎవరు చేయగలుగుతారంటే ఉప్పులో ఏముండాలి? సారం ఉండాలి. సారం ఉన్న వ్యక్తే సమాధానం పడగలుగుతాడు. సారం లేని వ్యక్తి 2-3 రోజులైనా, నెల రోజులైనా, అది సంవత్సరాలు గడుతున్నా సమాధానం పడలేరండి. కనుకనే ప్రభు అంటారు, నీలో ఏం రావాలా? సమాధానం అనే సారం రావాలి. అనగా సాక్ష్య జీవితం. ఏమండి, సమాధాన పడ్డామనుకోండి, చనిపోయిన తర్వాత చెప్తారు మన గురించి ఏమని, అబ్బా వాళ్ళు గొడవ వేసినానండి. ఒకవేళ మేమిద్దరం గొడవలు వేసుకున్నా మరలా 10 నిమిషాలకు వచ్చేసరికి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? కొంతమంది అసలు సమాధాన పడరక్క, అట్లాగే ఉంటారు. ఏమని? నేను మగోడిని కదా, నేనేంది పోయి చెప్పేది, ఏం చదక్క అని అంటే అప్పుడు అక్కోళ్ళు అంటారు, అక్కోళ్ళు ఏమన్నా తక్కువ తిన్నారా? ఏమక్క, నేను కూడా కారం తింటున్నాను కదా, నేను కూడా ఉప్పు కారం తింటున్నాను కదా, నీకేమన్నా తక్కువ? నాకు కూడా అదే రోసం, నీకన్నా మా నాయన ఇచ్చిన రక్తంలో చాలా ఉందయ్యా. ఇంకా అస్సలు సమాధాన పడరు. ఎవరు సమాధాన పడరో తెలుసా? ఉప్పులో సారం లేకపోతేనే, చెప్పండి, ఉప్పులో సారం లేకపోతేనే అది సమాధాన పడదు, రుచి ఇవ్వదు. నేను అదే చెప్పింది, ఏ అన్నంలోకి పోయినా అదేం చేస్తుంది? రుచిస్తుంది. అనగా ఏ గొడవలు వచ్చినా, ఎవరితో ఏ సమస్యలు వచ్చినా వెంటనే ఆ ఉప్పు ఏమైపోవాలా? అందరితో కలిసిపోయి సమాధాన పడాలి. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. ఏం చోతక్క అట్ట కాదు, నేను నెట్టే ఉంటా అని అంటే ఇంకా ఆ ఉప్పులో ఏమి లేనట్టు. అది టాటా ఉప్పు కొనండి, రుచికరమైన ఉప్పు. అవునా కదా? అదే కదా. మీరు చూసారా యాడ్ ఎప్పుడైనా? ఆ యాడ్లో ఏం చెప్తుంది? ఓ పాప వస్తుంది, అమ్మ నాకేం అర్థం కావట్లేదు అంటది. ఓ ఏం అర్థం కావట్లేదా, నాకేం గుర్తుండట్లేదంటే అప్పుడు వాళ్ళ అమ్మ వెళ్ళి ఆ ఉప్పు తీసుకొని వెళ్ళి కూరలో జల్లి ఆ బిడ్డకి ఇస్తే తిరిగి ఎట్ట వస్తుంది తెలుసా? కలెక్టర్ అయిపోయి వచ్చేస్తుంది. చూసారా ఆ యాడ్? అదే ఏ ఉప్పు అది? టాటా వారి ఉప్పు, రుచికరమైన ఉప్పు. ఈ ఉప్పు గురించి చెప్పట్లేదండి. అట్లాగని చెప్పి రోజు ఉప్పు తిని బీపీ తెచ్చుకోవడం ఎందుకు? ఈ ఉప్పు కాదు, మనమేం ఒక ఉప్పు అయి ఉన్నాము. మనం లోకానికి సమాధానం పంచేవారిగా ఉండాలి, అందరితో కలిసిపోవాలి. ఈ ఉప్పు బిర్యానీలో వేసినా, చెప్పండి, బిర్యానీ అనగా సంఘం అనుకున్నాం, సంఘం అనే బిర్యానీలో వేసినా ఈ ఉప్పు ఏమైపోవాలా? కలిసిపోవాలి. నీళ్ళు అనగా లోకం అనుకుందాం, లోకంలో ఉండే అనుజనులు అనుకుందాం, వాళ్ళ దగ్గర వేసిన ఈ ఉప్పు ఏమైపోవాలా? ఆడా కలిసిపోవాలి. అన్నదమ్ముల దగ్గర వేసిన ఈ ఉప్పు ఏమైపోవాలా? అందరితో ఈ ఉప్పు ఏమైపోవాలా? కలిసిపోవాలి, సమాధాన పడాలి. దేవునికి మహిమ కలుగును గాక. సాక్ష్యం లేని జీవితం అనబడుచున్న ఉప్పుని ఈ 2024లో పాడేసుకుందాం. క్రొత్త సంవత్సరాలు అడుగు పెట్టబోతున్న మనందరి జీవితాల్ని పరిమళ సువాసన కలిగిన సాక్ష్య జీవితం పరిశుద్ధాత్మ దేవుడే మనకు కలుగచేయునుగాక. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో స్థిరపరిచి నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరూ మోకరిద్దాం.